అరే రాము, అమ్మగారు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అమ్మగారు. రానమ్మా, లేచినావా? సరేదా, కాఫీ తాగుతున్నా. కూర్చో. నువ్వేంటన్నా, రాముడు ఉన్నాడు కదా, కాఫీ ఇస్తాడు. పర్లేదులే, కూర్చో. ఇప్పటికి చాలా పనులు ఉన్నాయమ్మా. పొద్దున్న 4ంటికి లేచేవాడు. రాము, నీ పని అయిపోయిందా? అయిపోయింది అయ్యారు. సరే, నువ్వు తొందరగా ఇల్లు వచ్చేసి దుకాణంకి వెళ్ళు. దుకాణం ఓపెన్ చేసి షాప్లో ఏమైనా సరుకులు ఏమైనా ఉన్నాయో లేదో చూడు, నాకు ఫోన్ చేయి. సరే అయ్యారు. సరేనా? తొందరగా చేసేది. ఓకే అయ్యారు. నువ్వు కాఫీ తాగు, టిఫిన్ కూడా రెడీ అయ్యింది. టిఫిన్ పెట్టుకురానా? ఏంటన్నా, వాడిని ఎందుకు పెట్టుకున్నాం మనం? వాడు అన్ని చూసుకుంటాడు కదా. వాడి ఇంట్లో పని అంతా చేస్తున్నాను కదా, షాప్లో కూడా వాడే చూసుకోవాలి. మేము ఉన్నాం కదా నీకు, మేము చూసుకుంటాము. నువ్వు టెన్షన్ పడకరా. రెడీ అని చక్క చదువుకో. ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయన్నావు కదా, చదువుకో. అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా పిలిపించుకొని ఇంట్లోనే చదువుకో. బయటికి మాత్రం వెళ్ళకరా. నేను షాప్లో ఉంటా, మళ్ళీ నాకు టెన్షన్ అంతా నీ దిక్కేలే ఉంటుంది. ఒక్కదాన్ని అంటావు కదా. వాడికి వెళ్ళి ఇంట్లో ఉంటా అంటే వాడేమి వద్దయ్య గారు, మీరు ఒక్కరే చేస్తారు పని అని వాడు. సర్లే అన్నా, నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్త ఉంటాలే. సరేనా? చదువుకో. ఏమైనా అవసరం అయితే వాళ్ళతో చెప్పు, నేను పంపిస్తాను. రామో, సరే వెళ్దాం పదా. అయ్యారు. అయిపోయిందా? అయిపోయింది అయ్యారు. సరే పోదాం పదా. సరే, జాగ్రత్త ఉండు. సరే అమ్మగారు. అమ్మగారు, అయ్యగారు గోడం తాళము కబోర్డ్లో అక్కడ పెట్టానన్నారు. అయ్యగారు పంపించారా? అవును అమ్మగారు. కొంచెం ఎక్కడ అదే వెతుక్కో, ఇక్కడ చూడు. మంచం కింద ఉన్నారే. ఇక్కడ చూడు. దొరకలేదా రాము? దొరకలేదా అమ్మగారు? నిజంగా దానికోసం వచ్చావా? నిజంగా దానికోసం వచ్చాను అమ్మగారు. ఊరుకో, ఎందుకు అబద్ధాలు చెప్తావు దొంగ? అమ్మగారు నిజమేనే. ఓనర్ గారు బ్యాంక్ రమ్మంటున్నారు, వెళ్ళాలి. వెళ్దూలే రాము, ఎన్ని రోజులు నటిస్తావు ఇంకా? అమ్మగారు నటించేది ఏం లేదు. కొంచెం గోదాం తాళం ఇస్తే నేను బ్యాంక్ వెళ్ళాలి. రాము కూర్చో. అమ్మగారు చాలా అర్జెంట్ పని అమ్మగారు. అయ్యగారు కొంచెం తాళం ఇక్కడ వెతకమన్నారు, దొరికిన వెంటనే వెళ్ళిపోవాలి. సరే కూర్చోండి అమ్మగారు. దొరికింది అమ్మగారు. సరే అమ్మగారు, బాయ్ అమ్మగారు. ఏ రాము, ఈ రాము ఎప్పుడు అంతే. హలో చెప్పమ్మా. అన్న, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పంపించవా? ఏం పంపాలమ్మా? ఏం తేవాలి? నీ ఇష్టం, ఏదైనా పంపించు. సరే, తీసుకొని వస్తాను. సరేనా? అయ్యో అన్నయ్య, నీకు షాప్లో పని ఉంటుంది కదా, నువ్వెందుకులే. ఆ రాము ఖాళీగానే ఉంటాడు కదా, రాముకి ఇచ్చి పంపించు. సరే, నీకేమని చెప్పించి పంపిస్తాను. తిని టైంకి. సరేనా? సరే అన్నా. ఏ రాము, వద్దు వద్దులు, చిలిపి, ఏ దొంగ. ఏంటి అమ్మాయి గారు తనలో తను మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటండి మీలో మాట్లాడుకుంటున్నారు? ఇదండి అయ్యగారు పంపించారు. సరేలే, రా కూర్చో. ఏంటండి? ఏంటి కూర్చో ఇలా. ఏం తీసుకొచ్చావు నా కోసం? ఏమో చూడలేదు, అయ్యగారు ఏదో పంపించారు, తీసుకొచ్చాను.
అన్నయ్య నా కోసం ఇష్టమైంది పంపిస్తాడులే. అవునా? ఇంకేం చేస్తున్నావు? ఏం లేదు అమ్మగారు, మళ్ళీ అర్జెంట్ పని ఉంది, వెళ్ళి చూసుకొని రావాలి. చూదులే, ఇందాక నాకు ఒక కళ్ళు వచ్చింది తెలుసా? అవునా? ఏంటి అమ్మాయి గారు? ఆ కళ్ళు నువ్వు ఆ? నన్ను ఆ? ముద్దు పెట్టుకుంటున్నావు. ఊరుకోండి అమ్మాయి గారు, నేను పని ఉండి, మీరేమో జమీందారులు, మీ కళ్ళని కూడా నేను రాకూడదు. కళ్ళు వచ్చి చిలిపి పనులు చేస్తున్నావు అన్ని. అవునా? ఏదో మీ భ్రమలండి, ఉండండి వెళ్తాను. రాము, కళ్ళు చేసిన చిలిపి పనులు ఒకసారి చేయొచ్చుగా. ఏంటండి చేసేది? ఏంటి రాము, ఇంత చెప్తున్నా నీకేం అర్థం కానట్టు చేస్తావు? అదే చిలిపి పనులు చేసావు కదా, కళ్ళు నేను ఒకసారి నిజంగా చేయొచ్చుగా. అమ్మాయి గారు, మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరండి. ఏదో నేను పని చేసుకునేవాడిని, నా బతుకు ఇప్పుడే చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉన్నవాడికి అయ్యగారు చేరదీశారు. అయ్యగారు, నేను ఎప్పుడూ అయ్యగారిని మోసం చేయలేనండి. మీరు నన్ను మంచిగా ఉంచాలనుకుంటే ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి. అయ్యగారికి నేను నమ్మకంగా ఉన్నాను, నేను నమ్మకంగానే ఉంటానండి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, సరేనా? వెళ్తాను అమ్మగారు. బాయ్ అండి. బాయ్ అండి. ఈ మొరటోడికి ఇంకెలా చెప్తే అర్థమవుతుంది? చాలా ఉన్నాయి, ఇంకా కడుపు నిండిపోయింది. చాలా నేను తిను. ఏమో రాము, ఏం చేస్తున్నావు? పూల మొక్కలు కొంచెం కలుపుతాను. కలుపు కలుపు. సర్లే చేసుకో. రాము, తిన్నాను. సరే సరే, నువ్వు వెళ్ళి పడుకో, సరేనా? సరే గారు, సరే మీరు వెళ్ళండి. ఇది మొత్తం తుడిచేసాను గారు. ఇల్లు ఇల్లు ఆనందంగా ఉండదా? సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సని 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 రే సా సా. రాము, రాము, అమ్మగారు ఒకసారి ఇక్కడ రా. ఏం చేస్తున్నావు రాము? ఏం లేదు అమ్మగారు, ఇల్లు ఉడుతున్నాను. ఆ పనులు ఎప్పుడు ఉండేవేలే, నాతో కాసేపు మాట్లాడవచ్చుగా. నాకు చాలా పనులు ఉన్నాయి అమ్మగారు, చూసుకోవాలా. ఆ పనులు ఎప్పుడు ఉండేవే కానీ ఈ శారీలో ఎలా ఉన్నాయి? మీకేంటండి సూపర్ అండి, మీరు మీరు రానిలాటోళ్ళు మీరు. నచ్చిందా? నచ్చిందండి. ఉండండి, పనికి వెళ్ళాలి. ఏంటి అమ్మగారు? రోజు నేను ఇలా అడుగుతున్నాను, నీకేమనిపించట్లేదు? నాకేమనిపిద్దాం గారు, మీరేదో పొరపడుతున్నారు. నాలాంటి వాడుకొని మీరంటే వద్దులేంటి అమ్మగారు. నేనంటే నీకు ఇష్టమా కదా? ఇష్టం అమ్మగారు. మరి ఎందుకు భయం? అమ్మగారు, నేను చెప్పేది వినండి, మీకు నాకు సెట్ అవ్వదు అమ్మగారు. రాము,
రాము ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది? అయ్యగారితో నేను నమ్మకం పనిచేశానండి. మీరు ఇలాంటి పనులు చేస్తే అసలు అయ్యగారు కూడా క్షమించరు. అనవసరం నా ఉద్యోగం పోతుంది. ఏదో చిన్న పనులు చేసుకుని బతుక్కున్నాను నేను. మీరు అనవసరంగా నా జీవితాన్ని చెడగొట్టేస్తున్నారండి. ఇలా వినవు కదా నువ్వు. నాకు ఇష్టం లేదండి. అమ్మగారు ఫస్ట్ మూయండి. రాము ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేయలేదనుకో, నేను పెద్దగా అరుస్తాను, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేస్తారు. అప్పుడు నువ్వు ఏదైతే దేనికి భయపడుతున్నావో అది నిజంగా జరుగుతుంది, నువ్వు బలవంతం చేసావని చెప్తాను. హే, అమ్మగారు ఏంటండి మీరు? మిమ్మల్ని ఎంతో మంచోళ్ళు అనుకున్నాను. మీరు ఇలా బలవంత పెడతారని నేను అస్సలు అనుకోలేదు అమ్మగారు. మంచిది, నీకు అర్థం కావట్లేదు నా మంచితనం. మీరు చాలా తప్పు చేస్తున్నారు అమ్మగారు. నేను మీకు ఆ దృష్టితో చూడలేదు. రాము మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా? పెద్దగా అరిచి అందరిని పిలవమంటావా? తీరా నలుగురు వచ్చాక నువ్వే నేను బలవంతం చేస్తున్నాను, నేను డ్రామా చేస్తాను. అమ్మగారు చేస్తాను. రాము సరే అండి. సరే అమ్మగారు. జానీ, నువ్వు మనిషివా పశువా నువ్వు అసలు? ఏమైందన్నా? చెయ్, ఇంకా ఏమైందన్నా అని అడుగుతున్నావు. ఇంట్లో పని చేసేటంతో అదే పోయే కాలం నీకు. అది కాదన్నా. నోర్మై ఒంట సత్తవుతుంది. భయం లేక అసలు బలిపెక్కింది నీకు. మనం పెడితే తిని పని చేసుకుంటున్నాడు వాడు. వాడితో నీకేం పోయే కాలము? నోర్మై వాడు